ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగర శివారులోని రిమ్స్ ఆసుపత్రి సమీపంలో ఉన్న సింగపూర్ టౌన్షిప్ నందు గణేశుని నిమజ్జనం సందర్భంగా మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం లడ్డు వేలం సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించింది. వినాయక చవితి కమిటీ సభ్యులు చంద్రబాబు రెడ్డి గారు, రవికుమార్, వెంకటేష్, రామచంద్రారెడ్డి, అదేవిధంగా 15 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 27వ తారీఖు వినాయక చవితి శుభదినాన మేము సింగపూర్ సిటీ వాసులందరితో కలిసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 27 తారీఖు రాత్రి మేము ఆర్కెస్ట్రాతో మొదలుపెట్టి చాలా వైభవంగా, ఆహ్లాదకరంగా, చాలా ఎంజాయ్గా మా కుటుంబ సభ్యులు, మా సింగపూర్ సిటీ వాసులతో కలిపి మేమందరం పండగ వాతావరణాన్ని ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా నిన్న 28వ తారీఖు రామకృష్ణ మఠం వారి స్వాముల ద్వారా గురువులందరూ వచ్చారు. వాళ్ళు ఒక ప్రవచనాలు ఇచ్చారు. తర్వాత వాళ్ళు భజన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా చిన్నారులు, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు చిన్నారులు 3 కలిపి వచ్చి నృత్య ప్రదర్శన చేశారు. ఆ నృత్య ప్రదర్శనలో చిన్నారి లాస్యారెడ్డి చక్కగా నాట్యం చేయటం జరిగింది. దాని తర్వాత ఈరోజు అన్నదాతలు భోజన కార్యక్రమాలు మాకు ఏర్పాటు చేసినారు. దాని తర్వాత ఇక్కడ లడ్డు స్వామి ప్రసాదము లడ్డు వేలం చేయటం జరిగింది. సారు వేణుగోపాల్ రెడ్డి గారు భారీ ఎత్తున సారు 10,216లతో సారు ఘనంగా స్వామివారి లడ్డును వేలం వేయటం జరిగింది. దాని తర్వాత నిమజ్జన కార్యక్రమము చేపట్టినాము. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.